మేమంతా ముందుకు మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రతి గురువారం ముడుపుల పూజ కార్యక్రమం జరుగుతుందని ఆలయ అర్చకుడు శ్రీనివాసాచార్యులు తెలిపారు. ఈ రోజు గురువారం భక్తులు ఉదయం నుంచి ఆలయానికి పెద్ద సంఖ్యలో చేరుకుని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. 9 వారాల ముడుపుల పూజ కార్యక్రమం జరుగుతుందని భక్తులు పాల్గొని తమ భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు పేర్కొన్నారు. గౌరమ్మటి ఒక్క రూపంలో స్వామి ఉద్భవించాడు. అలాగే కొన్ని స్వామి ఇలవేల్పుగా కొన్నిటిలో వెలిశాడు. అలాగే మనకు దగ్గరగా ఉన్నటువంటి క్షేత్రం సింహాచల క్షేత్రం, అలాగే ఇంకా చాలా చోట్ల నరసింహ క్షేత్రాలు చాలా విరివిగా అంటే తక్కువగా ఉన్నాయి. అలాంటి క్షేత్రంలో ముందు వేణుగోపాలుడు, వెనకాతల నారసింహం అంటే ముందున సుదర్శన చక్రం, వెనకాతల నారసింహం అంటే మనకి అన్ని మనస్సులో ఉండేటువంటి చాలా మనకి మానవుడికి అనేక విధమైనటువంటి కోరికలు సహజంగా చాలా ఎక్కువగా ఉంటాయి కనుక ఆ కోరికలు తీర్చడానికి స్వామికి ఇక్కడ స్వామి లక్ష్మీ నరసింహస్వామిగా ఈ సీతానగర గ్రామంలో వేంచేశాడు కనుక కాబట్టి సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సీతానగర నివాసాయ శ్రీ లక్ష్మీ నరసింహాయ మంగళం అని చెప్పేసి ఆ మంగళాశాసనాలు స్వామి అందుకుంటూ అందరి మంగళాశాసనాలు కూడా స్వామి ఎల్లవేళలా తీరుస్తున్నాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే ప్రతి లక్ష్మీవారం నాడు కూడా 9 వారాలు 9 రోజులు 9 లక్ష్మీ వారాలు 27 ప్రదక్షిణాలు చొప్పున 9 వారాలు 9 లక్ష్మీ వారాలు తిరగాలి. ఆ లక్ష్మీవారం ప్రతి మన మనస్సులో ఏదైతే ఉన్నదో అంటే ధర్మబద్ధంగా ఒకరికి వివాహం కావాలని, ఒకరు చదువు కావాలని మన్యం జిల్లా సీతా మండల కేంద్రంలో కలిసిన శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముడుపుల పూజ కార్యక్రమం జరుగుతుంది. ఈ ముడుపుల పూజ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల మరియు పట్టణాల నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా ఇక్కడ పూజారులు భక్తులు సవ్యంగా చూసుకుంటున్నారు. అలాగే వచ్చిన భక్తులకు తీర్థప్రసాదములు అందిస్తున్నట్లు శ్రీనివాసాచార్యులు